మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా లోకానికి ఎంత విలువిస్తుడు మేము అందరూ చూసాం. ఆడతల్లకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కానీ, ఆడతల్లు కోసం అనేక కోటి మంది మహిళలను కోటీశ్వరాలుగా మార్చడానికి కోసం ప్రణాళికను కూడా సిద్ధం చేసి మా ముఖ్యమంత్రి గారు. ప్రజలకు ఇవన్నీ పోతున్నప్పుడు మా నిండు సభలో అక్కలు అని సంబోధించిండు. భారతీయ జనతా పార్టీ తప్పులేదన్నది, సిపిఐ తప్పులేదన్నది, ఎంఐఎం తప్పులేదు రేవంత్ రెడ్డి గారి మాటల్లో అన్నది. కానీ వాళ్ళు దీన్ని రాజకీయం చేయాలనుకున్నారు. ఒకరోజుకి వాళ్ళు దమ్ముకొచ్చింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పనుకున్నారు. వేనాళ్ళకు కూడా ఏదో వాళ్ళు కార్యక్రమం చేయబోయారు. అసలు హౌజులో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఎందుకు పెట్రోల్ పోసుకోవాల్సి వచ్చిందో కూడా అర్థం అయితే లేదు. నాకేం అర్థం కాలే కొంచెం. అక్కడ ఏం దుర్భాష ఆడింది. అసలు అన్పార్లమెంటియన్ పదమే రాలేదు అక్కడ. తెలంగాణలో అక్కలు అనే పదం ఎంత పెద్దది. ఆ విధంగా అంటే మమ్మల్ని మోసం చేసిపోయారు, మిమ్మల్ని కూడా మోసం చేస్తారు, జాగ్రత్త అనే వర్డ్ అన్నాడు. అది అన్పార్లమెంటరీ భాష కాదు. అరే జాగ్రత్త అని చెప్తాం. మనం ప్రయాణం చేసి జాగ్రత్త అంటావు, నాకు ఏమైనా అనుకుంటున్నావా, ఏమనుకుంటావు చెప్పి లొల్లి పెట్టుకుంటే ఏమడుతుంది దాన్ని. అరే ప్రయాణం జాగ్రత్త అని చెప్పి పెద్ద వస్తున్నా అంటాడు. నాన్న అన్న పోతున్నావు ప్రయాణం జాగ్రత్త అంటాడు. నేను పోకముందు ప్రయాణం జాగ్రత్త అంటే మంచి నడపనుకుంటావు ఏందని చెప్పి లొల్లి పెట్టుకుంటూ కలుతుందా? అరే నా శ్రేయభిలాషి నా కోసం మంచి చెప్పనుకోవాలి. కానీ దాన్ని కేటీఆర్ గారు ఏదైతే రాద్దాం చేయాలనుకుంటూ ఫెయిల్ అయిపోయారు. మేము వాళ్ళు అసెంబ్లీ సస్పెన్షన్ కావాలని కోరుకున్నాం. మీరు సస్పెన్షన్ చేయలేం. మా ముఖ్యమంత్రి చెప్పారు వాళ్ళు ఉండాలి సభలో, వాళ్ళు చెప్పేది విందాం, మనం చెప్పేది వాళ్ళు వినాలని చెప్పాను. రెండోది మాదిగల ఆత్మగౌరవం ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో ఆ అంశంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత దామోదర్ రాజనరసింహ గారు ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి డిప్యూటీ మాజీ సీఎం గారు అందరితో కూర్చొని చర్చించి ఎందుకు ఇది ఆలస్యమైందని చెప్పని దేశంలో పేరుగాంచిన అడ్వకేట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెట్టి ఈరోజు తీర్పు రావడానికి కార్యక్రమమైన సందర్భంలో కూడా అంత మంచి కార్యక్రమం అసెంబ్లీ జరుగుతూ కూడా వీళ్ళు ఆందోళన చేస్తారు, నిలబడే ఉంటారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదలు తీర్మానం చేసి ఏబిసిడి వర్గీకరణకు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీర్మానం చేసినాం. సుప్రీంకోర్టులో అది రావడం, తీర్పు రావడం అనేది అనుకూలంగా హర్షదాయకం చెప్పని నిండు సభ ఆమోదించింది. మేము కూడా మరి ఆ తీర్పును స్వాగతిస్తున్నాం. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసినాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా రాబో రోజుల్లో మరిన్ని కొన్ని విషయాలు చెప్పుకుంటూ పోతాం. ప్రజలందరూ దీన్ని గమనించి ఈ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు యథావిధిగా అందేయాలని చెప్పి కోరు పరిశీలన జరిపి ఇంకా మీ అధికారులు అనుకుంటారు. ఇక్కడ కొందరు ఏమో ప్రాంతాలు పరిశీలన చేయడం, అక్కడ ఆయన నాకేం అర్థమవుతలేదు. ఎందుకు మీ ఇంత గౌరవిస్తున్నా అర్థం చేసుకుంటలేరు కొందరు. నేను ఎంత గౌరవిస్తున్న వ్యక్తిగా అంటే ఒక్కొక్కరికి మేము మీ కింద నుంచి వచ్చిన వాళ్ళం, ఓ బడుగు బలి వచ్చిన ప్రతినిధిగా అందరి గౌరవాలు కాపాడడానికి కోసం ప్రయత్నం చేస్తుంటే కొంతమందికి దాన్ని కూడా అర్థం చేసుకుంటలేదు. ఇది సరైన విధానం కాదు. రాబో రోజుల్లో వేములవాడ ప్రాంతాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాను తప్పనిసరిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంగా ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఈరోజు ఇంతకుముందు చెప్పిన బ్రిడ్జీలకు 6,82,00,000 కావాలని చెప్పనిచ్చారు. నువ్వేం చేసినట్టే అన్ని పనితో రంగుల వీడియోలో 3 బ్రిడ్జీలు చూపిస్తారో లేదా? క్షమాపణ ముఖ్యమంత్రి అంటున్నా. అసలు ఆ బ్రిడ్జీలు నిర్మాణం చేస్తే అటు ఇటు ప్రైవేట్ భూములు అవుతున్నాయి. వాళ్ళకైతే నష్టపడి ఇవ్వాలి కదా, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అన్నా పైసలు లేవు, మంజూరా లేదు దానికి. ఇవ్వాలి. వీళ్ళు గొప్పలు చెప్తున్నారు ఏదో వాట్సాప్లలో. ఇంకా అంటే ఉనికిని చాటుకునే కార్యక్రమమా? నాకు అర్థంగా అవుతలేదు. ఇంకా అసలు టికెట్ కేటాయిస్తలేంటే నువ్వు ఇక్కడ పనికిరావన్నట్టేనా? ఇంకా అప్పుడప్పుడు ఏదో నసుగులు ఎప్పుడెప్పుడు ఏవో పెట్టేటువంటి కార్యక్రమం. సరే, ప్రజలు విజ్ఞులు, ప్రజల న్యాయ నిర్ణేతలు, ప్రజలపై నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రజల విశ్వాసాన్ని కాపాడడం నా బాధ్యత. నేను సేవకుడిగా ఉంటానా, సేవకుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగిస్తాం. ప్రజలారా మీరే న్యాయ నిర్ణేతలు. మొన్నటి రోజు బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారము, బట్టి విక్రమార్కర్ సహకారము, పొన్నం ప్రభాకర్ సహకారము, శ్రీధరబాబు గారి సహకారంతో బడ్జెట్ పుస్తకంలో మొదటిసారి 50 కోట్ల రూపాయలు పెడుతున్నట్టుగా, విడుదల చేస్తున్నట్టుగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఆ బడ్జెట్ పుస్తకంలో అచ్చయింది. దయచేసి ఈ అంశాన్ని గమనించమని నేను కోరుతున్నా. ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ చేసేటువంటి వాటిని నమ్మకండి. తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకొని పోయేటువంటి బాధ్యతను మీరు నాకు అప్పైపోయింది అమలు చేయడానికి కోసం నేను ప్రయత్నం చేస్తా. వేనాడు దేవాలయాన్ని కూడా
వాళ్ళగా ఏటా 100 కోట్లు పెడతాం, 500 కోట్లు అభివృద్ధి చేస్తాం చెప్పని ఆనాడు గొప్పలు చెప్పడం ఎందుకు ఇవ్వలేని చెప్పన్నాం. అన్నం కాబట్టి ఈరోజు మీరు వచ్చినాక ఎందుకు చేయలేని చెప్పండి మమ్మల్ని మీరు అడుగుతారు. మీరు ఇచ్చే జవాబుదారితనంతో ఉండాలని చెప్పని మేము చేసే కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. మీ ఆశీర్వాదం మాకు అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న భక్తులకు ప్రజలకు 100 కోట్ల వరకు ఇచ్చిన ఇంకో 50 కోట్లు కూడా మళ్ళీ ఇవ్వడానికి కోసం రంగం సిద్ధమైంది. చేనేత పరిశ్రమ ముందుకు తీసుకోవడం అంటే ఈరోజు మీరు బడ్జెట్లో కూడా చూసారు, దాని బడ్జెట్ కూడా చేనేత దానిలో కూడా ఉంది. నేను ఇక్కడ ఈరోజు వేములవాడ పట్టణంలో అసెంబ్లీ అయిపోయిన తర్వాత రాగానే మొట్టమొదటి ఈ అంశాన్ని మీకు చెప్పడానికి, ఇది వేములవాడ రాజన్న భక్తుల విజయంగా నేను భావిస్తున్నా. ఏదైతే బడ్జెట్లో పెట్టడం కోసం మొదలుపెట్టినామంటే ఎంత ఇబ్బంది ఉందో తెలుసు మీకు. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు వాళ్ళు. అయినా మనం వారు కూడా రాజన్న దండ పెట్టుకున్నప్పుడు అభివృద్ధి చేస్తాం రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, మీరు గుర్తుంది. నేను ఆనాడు ఎందుకు వారిని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చినంటే ఇక్కడిక్కడే ముంపు గ్రామాల సమస్య కూడా త్వరలో పరిష్కారం కాబోతుంది. రైతులకు సంబంధించి కానీ వేళ రాజధాని ప్రధాన సమస్యలు మోతుకురాపేట చెందుతు రోడ్డు అటువే అనుమతులు లేవు, అది కూడా ఇప్పించే కార్యక్రమం చెప్తున్నాం. మూలవాగు పెంటివాగు మీద బ్రిడ్జిలు మంజూరు అని చెప్పి ప్రకటించుకుని దీనిలోకి ఇప్పుడు నిధులు మంజూరు అని చెప్పండి. వాటి చిత్తుకాయలు ఇచ్చి మీరు పారిపోయినటువంటి వాళ్ళు మీరు ఎన్నికలప్పుడు గెలవడానికి కోసం చేసే ప్రయత్నం మీది. ఈరోజు ప్రజలకు అంకితభావంతో పనిచేయాలని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండడం వాళ్ళం ఈ విధంగా అబండాలు వేయడం మంచిది కాదు. నేను వేములో నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ ఆడినటువంటి దిష్టిబొమ్మ దగ్ధం నాటకమే కానీ ఏమైంది నిధులు అని చెప్పని గగ్గోలు పడుతున్న వారు ఈరోజు ప్రజలకు ఏం సమానం చెప్తారో దయచేసి ప్రజలారా రాజన్న భక్తులు మీరే నిలదీయండి వారిని అని అడుగుతున్నాను. 10 ఏళ్ళ అధికారం నుండి బీజేపీ ప్రసాద పథకం ద్వారా ఒక అన్నపై తీసుకురాలే. ఈరోజు మళ్ళీ మీకు అవకాశం ఇచ్చి తీసుకొస్తామని ఆలోచన లేదు. మీ బడ్జెట్లో పెట్టి ఎందుకు తీసుకురాలేకపోయారు మీరు? అంటే మిమ్మల్ని అడ్డేటోళ్ళు ఎవరు లేరా? నాకు ఎక్కడ బాధ వేసిందంటే, అరే పని చేస్తున్నావు మా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం ఏంటి? పరాయ దేశం నుండి చిలక పలుకుడు ఏంది? ఆయన నుంచి ఆయన ఒప్పుకున్నాడు. మీరే చూసిన వాట్సాప్లో 2023-24లో 155 కోట్లు నిధులు మంజూరు అయిన దానికి నిధులు మంజూరు ఏమంటుంది మళ్ళీ. అంటే ఆయన చిత్తుకాయదలే అని ప్రజలు మోసం చేసినట్టు ఒప్పుకున్నట్టుగా నీ మాటలు క్షేమం చెప్పు. ఫ్లైట్ ఎక్కి దిగు ముక్కు రాయి నా చిత్తు కాగితాలని చెప్పి ఒప్పుకో. మా ముఖ్యమంత్రి గారు నిన్న ప్రసంగం మీరు చూసారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులు ఏమంటే మేము ఆపాలనుకోవట్లేము. గతంలో రాజశేఖర్ గారు చంద్రబాబు నాయుడు ఒకరు ఉన్నప్పుడు ఏ విధంగా చేసారు ఆ విధంగా మేము మంచి పనులు ఉంటే స్వాగతిస్తూ చేస్తాం. ఈ ప్రాంతంలో కూడా మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ చేతగానితనం వల్ల ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా వాడుకుని ఈ ప్రాంతాన్ని విస్మరించడం వల్ల నష్టపోయిన ఈ ప్రాంతానికి అధిక మొత్తం నిధులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం మేము అంటున్నాం. ఎవడోడో పిచ్చి పిచ్చి మాట్లాడేటువంటి మాటలు బాధేస్తున్నాయి కొన్ని సందర్భాలలో. ఎందుకు ఏమి 5 సంవత్సరాల కోసం ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అప్పుడే 6 మాసాలు కాకపోతే ఎందుకు ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అర్థం కావడం లేదు. ఎందుకు ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అర్థం కావడం లేదు. రాబో రోజులు తగిన రీతిలో బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పారన్నమాట.